ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం ఆగస్టు నెల 18వ తేదీ సోమవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. రేపటి రోజున ఈ యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే ఉదయం 10 గంటల సమయం లోపు మీరు అయితే 3 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఇక అంతేకాకుండా ఒక భయంకరమైన నిజం కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. మరి అసలు ఇంతకీ ఆ యొక్క రహస్యం ఏమిటి, మీకు రాబోయేటువంటి ఆ యొక్క 3 శుభవార్తలు ఏమిటి, ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ఇక అదే విధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు చాలా మంది ఉండుంటారు కదా. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి. గురువు గారు శివరామరాజు గారు. మనం ఎక్కడున్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా గురువు గారిని సంప్రదించవచ్చు అండి. గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9172001817. మీ యొక్క ముఖ కవళికలు, ఫోటో చేయి ఆధారంగానే మీ యొక్క వాట్సాప్ కాల్ ద్వారా మీకు అయితే జ్యోతిష్యం తెలపబడండి గురువు గారు. అది మీకు ఎటువంటి సమస్య అయినా కావచ్చు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనలెక్కలు లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కానీ ఒక శాశ్వత పరిష్కార మార్గాన్ని అయితే గురువుగారు తెలియపరుస్తారండి. ఒక్కసారి సంప్రదించి చూడండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక సింహరాశి అనేది రాశిచక్రంలోని 5వ రాశి. ముఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు. ముందుగా వీరి యొక్క మంచి గుణాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి తెలివితేటలు, ధైర్యము అధికంగా ఉంటుంది. వీరు ఎప్పుడూ కూడా అందరికన్నా గొప్పగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు. వీరి కళ్ళల్లో ఎప్పుడూ కూడా ఏదో తెలియనటువంటి ఒక తేజస్సు అనేది ఉంటుంది. గుండెల్లో ధైర్యము అనేది అధికంగా ఉంటుంది. వీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, బాధలను అనుభవించారు. ఈ పనిని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. ఇక అదే విధంగా చెప్పాలి అంటే వీరికి వీరి యొక్క కుటుంబం యొక్క బరువు, బాధ్యతలు అధికంగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినా ఇప్పటికి కూడా రేపటి రోజు నుండి వీరికి ఒక మంచి జీవితము అనేది ఉండబోతుంది. వీరి యొక్క కుటుంబంలో ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోనున్నాయి. మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా తొలగిపోనుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. మీకు ఉన్నటువంటి కష్టాల నుండి పూర్తిగా మీకు విముక్తి అనేది లభించనుంది. మంచి శుభవార్తలను కూడా మీరు అతి చేరువలోనే విననున్నారు. ఈ యొక్క రాశి వారికి జాలి గుణము అనేది అధికంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అందిస్తూ ఉంటారు. ఇక అదే విధంగా చెప్పాలి అంటే మీరు చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అందరితోనూ కూడా చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. వీరు ఎవరిని కూడా అసలు మోసం చేయరు. నా అనుకున్నటువంటి వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. కష్టాలలో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయాన్ని అనేది అస్సలు చేయరు. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. రేపటి రోజున ఒక దేవుని యొక్క అనుగ్రహము అనేది వీరిపైన అధికంగా ఉండబోతుంది. దానివల్ల ఎంతో అదృష్టము అనేది వీరిని వరించబోతుంది. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోనున్నాయి. డబ్బు పరంగా బాగా కలిసి రానుంది. అప్పుల సమస్యల నుండి విముక్తి లభించనుంది. చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలను గటించుకోగలుగుతారు. ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది. మీ యొక్క జీవితంలో కూడా కొన్ని మార్పులను అయితే మీరు చూడనున్నారు. మరి ఆ యొక్క దేవుడు ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది ఖచ్చితంగా లభించనుంది. అదృష్టము అనేది వరించనుంది. రానున్నటువంటి కాలంలో మీకు ఉండేటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోనున్నాయి. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కాగలుగుతాయి. అదృష్టము అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే మీ యొక్క కళ అనేది నెరవేరనుంది. మీరు మంచి స్థాయికి అయితే ఖచ్చితంగా చేరుకోనున్నారు. ఇక వ్యాపారస్తులకు చూసినట్లయితే మంచి లాభాలను గటించుకోగలుగుతారు. ఎటువంటి ఇబ్బందులు అనేవి జరగవు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే జీతాలు పెరగనున్నాయి.
ఉన్నాయి. మీకు ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబరుస్తున్నాయి. ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఉన్నారో వారు అయితే నూతనంగా ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను అయితే మీరు విననున్నారు. ఇక అదే విధంగా చెప్పాలి అంటే ఈ యొక్క రాశి వారికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది. ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా దాన్ని విడవరు అనే చెప్పాలి. వీరు నమ్మినటువంటి వ్యక్తుల కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏదైనా సమస్య వస్తే కానీ వారిని ఆ యొక్క సమస్యను అంతుచుక్కే వరకు అసలు వదలు అనే చెప్పాలి. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటున్నారు. దానికోసం ఎంతో కష్టపడతారు. ఒక దేవుని యొక్క అనుగ్రహం మీ పైన అధికంగా ఉంటుంది. ఆ యొక్క దేవత ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి. ఆ యొక్క తల్లి రేపు మీ రోజున ఇంట్లో కొలువై ఉండనుంది. ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ పైన అధికంగా ఉండనున్నాయి. అందువలన మీకు అఖండ అదృష్టము అనేది వరించనుంది. మీకున్నటువంటి అష్ట దరిద్రాలు మీ నుండి దూరం అవుతాయి. అందువల్ల లక్ష్మీదేవిని మీరు రేపటి రోజున మనసారా పూజించండి. మీ వల్ల మీ యొక్క జీవితంలో నుండి కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి మీకు అఖండ అదృష్టము అనేది వరించనుంది. అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరనున్నాయి. మీకున్నటువంటి అప్పుల సమస్యలు అన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయి. ఆరోగ్యం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు అన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయి. ఊహించినటువంటి ధన లాభాలు కలగనున్నాయి. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. రేపటి రోజున అమ్మవారి యొక్క అనుగ్రహము అనేది మీ పైన అధికంగా ఉండబోతుంది. దీనివల్ల ఎవరు కూడా మిమ్మల్ని ఏది కూడా చేయలేరు. అమ్మవారు మిమ్మల్ని ఎన్నో ప్రమాదాల నుండి కాపాడుకుంటూ వచ్చింది. మీకు ఎటువంటి ఆపద వచ్చినా కానీ మనస్ఫూర్తిగా ఒక్కసారి ఆ యొక్క తల్లిని తలుచుకోండి. మీకున్నటువంటి సమస్యలు బాధలు అన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయి. మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మీ మంచికే అని అనుకోండి. మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకండి. మీరు ముందంజు వేసి ముందడుగుతో ధైర్యంగా ముందుకు సాగండి. మీ శక్తి ఏంటో మీకు తెలియదు. మీరు ఏదైనా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసే తీరుతారు. అసలు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క రాశి వారికి కొంచెం కంగారు అనేది అధికంగా ఉంటుంది. దానివల్ల ఎంతో ప్రతి ఒక్క సమస్యకు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. వీరికి ఇష్టమైనటువంటి వ్యక్తులు ఏదైనా అంటే అప్పుడే బాధపడిపోతూ ఉంటారు. ఇక అదే విధంగా చెప్పాలి అంటే వీరికి నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా ఉంటాయి. అందరికంటే కూడా చాలా గొప్పగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు. రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి అఖండ అదృష్టము అనేది వరించనుంది. అపారమైనటువంటి ధన లాభాలు కలగనున్నాయి. జీవితంలో డబ్బుకు ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు. అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యము అంతా కూడా బాగుంటుంది. మీకున్నటువంటి ధన నిలకడ అనేది ఖచ్చితంగా కలగనుంది. కాలము అంతా కూడా మీకు అనుకూలంగా మారనుంది. మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉంటుంది. ఇప్పటి నుండి మీకు మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ యొక్క రాశిలో ఎవరైతే పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారు చాలా అదృష్టవంతులు అనే చెప్పాలి. వీరి యొక్క జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. భార్యాభర్తల మధ్య సంబంధము అనేది మంచిగా ఉంటుంది. సంతోషకరమైనటువంటి జీవితాన్ని అయితే మీరు చూడనున్నారు. ఇక రేపటి రోజున కొన్ని ప్రయాణాలు అనేవి చేయడం జరుగుతుంది. ఇందులో చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటువంటి పరిణామాలు అయితే కనబరుస్తున్నాయి. కాబట్టి ఇంటి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరము అనే చెప్పాలి. రేపటి రోజున బయట వారిని నమ్మి ఎటువంటి పనులు అనేవి అసలు చేయకండి. దీనివల్ల మీకే అధికంగా నష్టము అనేది కనబరుస్తుంది. మీకు ఏది చేయాలి అనిపిస్తే అదే చేయండి. దీనివల్ల మీకే అంతా మంచి జరుగుతుంది. ఇక రేపటి రోజున సకల దేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు కలిగనుంది. ఇంట్లో ఐశ్వర్యము అనేది పరగనుంది. మీకు ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోనున్నాయి. ఇక రేపటి రోజున ఈ యొక్క రాశి వారు బయట వారితో ఆచితూచి మాట్లాడండి. ఎవరితోనూ కూడా గొడవలు పడకండి. దీనివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశాలు అయితే అధికంగా కనబరుస్తున్నాయి. మీ యొక్క సంపద విషయాలను అసలు ఎవరికీ కూడా చెప్పకండి. దీనివల్ల మీ పైన కుళ్ళు అనేది అధికంగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే చూసి ఊరవలేటువంటి జనాలు అయితే చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు అవసరం అండి. ఇక అదే విధంగా చూసినట్లయితే రేపటి రోజున ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక రహస్యమైనటువంటి వార్త అయితే మీరు వినబోతున్నారు అనే చెప్పాలి. ఆ యొక్క రహస్యము అనేది ఆర్ అనే అక్షరం గల పేరు ఉన్నటువంటి వ్యక్తి ద్వారా ఆ యొక్క ఫోన్ కాల్ అనేది మీకు చేరనుంది. ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూసినటువంటి ఒక భయంకరమైనటువంటి నిజాన్ని అయితే మీరు వినబోతున్నారు అనే చెప్పాలి. కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీరు ఖచ్చితంగా అవసరం అండి. ఇక మీరు ఏదైనా ఒక మంచి పనిని మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారము లేదంటే శనివారము మొదలు పెట్టుకోండి. దీనివల్ల మీకు ఎటువంటి సమస్యలు అనేవి జరగవు. మంచి లాభాలను గట్టించుకోగలుగుతారు. ఇక రేపటి రోజున చూసినట్లయితే ఈ యొక్క రాశి వారు నీలం రంగు బట్టలను అయితే అసలు ధరించకండి. వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దీనివల్ల ఎటువంటి సమస్యలు
కూడా మీకు రావు. ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగులు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ. ఇక మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య అనేది 1, 3, 8. సో చూసారు కదండి ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రేపటి రోజున ఎటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.